హలో ఎవరీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అచ్చం స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే మీకు టిప్స్తో పాటు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. మరెందుకు కలిసి మిడిల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల వరకు క్యాబేజ్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. మీకు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం రాకపోతే మిక్సీ జార్లో ఒకసారి 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా మీ స్పైసీ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు మరీ ఎక్కువగా స్పైసీగా కావాలనుకుంటే మరొక 1/2 టీ స్పూన్ అయినా కారం పొడి యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ముందు ఈ మసాలా మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా ఈ విధంగా వేసుకొని ఈ పిండి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. క్యాబేజ్లో నుంచి వచ్చే తడి వల్లనే ఈ పిండి మొత్తం బాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవచ్చు. ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్లోకి 1 నిమిషం తర్వాత స్పూన్తో ఈ విధంగా కదిపినట్టయితే అడుగు భాగంలో అంటుకున్న కూడా ఈ విధంగా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోనే మిగతా మిశ్రమాన్ని కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకొని తర్వాత 5 నుంచి 6 వరకు వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులోకి కొద్దిగా క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వీటన్నిటిని ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు మరీ ఎక్కువగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే కొద్దిగా వాటర్ని కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ గ్రేవీ అనేది కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న క్యాబేజీ బాల్స్ని ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుసుకొని 1 నిమిషం పాటు ఈ మొత్తాన్ని మిశ్రమాన్ని ఈ క్యాబేజీ బాల్స్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఉడికించుకొని తీసుకుంటే సరే. ఎంతో చక్కగా టేస్టీగా స్పైసీగా ఈ విధంగా వెజ్ మంచూరియాని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.